కోటి వేల్పుల అండ కోటప్ప కొండ తిరణాలకి దాదాపు కరెంటు ప్రభలే ప్రత్యేకం. కోటిన్నొక్క ప్రభ కట్టుకొని వస్తే నేను కిందకొచ్చి దర్శనమిస్తానంటూ కూడా త్రికటేశ్వర స్వామి అప్పట్లో చెప్పారని నానుడి. ఆ నానుడితో ఈరోజు కూడా కోటప్ప కొండ పరిసర ప్రాంతాలలో అంతా కూడా ప్రభలు కట్టుకొని వెళుతూ ఉంటారు. దాదాపు చిన్న ప్రభ దగ్గర నుంచి కరెంటు ప్రభల వరకు పెడతారు. కానీ కావూరి ప్రభ అంటేనే ప్రత్యేకం. ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఒకే పార్టీ ఏదైతే టీడీపీ జెండా ఎగురవేసే విధంగా ఏదైతే ఈ కరెంటు ప్రభపై జెండా ఎగురుతుంది. అయితే అప్పటి నుంచి కూడా దాదాపు 79 సంవత్సరాల నుంచి ఈ ఊళ్ళో కరెంటు ప్రభలు కడుతూ ఏదైతే కోటప్ప కొండకు వెళ్తున్నారో, పండగ అంటే తెలుగు వారికి గుర్తొచ్చేది సంక్రాంతి, కానీ ఈ ప్రాంత వాసులకు గుర్తొచ్చేది మాత్రం శివరాత్రి. ఇక్కడ మనతో గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నాం. చెప్పండి, ఏమంటారండి అసలు ఈ ఆనవాయితీ ఎప్పుడు? మాకు తెలియక ముందు టాల్బట్టి ఉందండి. మాకు తెలిసిందంటే 75 సంవత్సరాలు బట్టి కరెంటు వచ్చిన కాడి నుంచి జరుగుతుంది. అంతకుముందు మా తాతోడు చెప్పారు మాకు, ఎప్పుడు టాల్బట్టి వేసారో ప్రభను అక్కడికే దేతకపోయి అభిషేకాలు అని చెప్పి చేశారు. కానీ మా ఊళ్ళో ఈ ప్రభంటము ఒక యూనిటీగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఎన్ని అల్లరి చిల్లర గొడవలు ఉంటా కూడా శివరాత్రి రోజు అనేది అందరం ఒక సమైక్యంగా పోయి మంచి చెట్లు అనేది మాకు ఏది ఎప్పుడు మార్పులు అసలు ఏమి ఉండవండి. హ్యాపీగా జర్నీ చేస్తూ ఉంటాము. దీని నుంచి మాకు పంట వల్ల కూడా ఒక రకం పర్వాలేదు. వంతుల వారీగా ఉండే 6 వంతులు, ఆ రోజు ఏ వంతు వచ్చినప్పుడు ఆ వంతులు బాగా హ్యాపీగానే వర్క్ చేస్తారు. 2 నెలల ముందరనే పనులు మొదలు పెడతారు. అసలు ఆ సంక్రాంతి రాకముందే జనరేటర్లు, ఎలక్ట్రిసిటీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇక రాగల రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభమట్టుగా ఆగదు మా ఊరిది. ఎంత దూరం ఎంత ఖర్చు అయినా కూడా పెట్టడమే కానీ ఇదేం లేదు, ఆగేది కాదు. ఈ ఆటకు కూడా ఊళ్ళో కూడా చాలా అభివృద్ధి అయింది. అన్నదానాలు కానీ మంచినీళ్ళు కానీ ఏది అసలు ఇబ్బందులు లేకుండా బజారుకి టెంట్లు వేపించి కావాల్సిన కోరికలు అన్నీ మొత్తం తీరుతున్నారు. ఏది ప్రోగ్రాంలు కూడా ఎప్పటికప్పుడు సంవత్సరం కొత్త రకాలుగా మారుతున్నాయి. దీన్ని బట్టి ఇంకా ఏంటంటే ఇంకా అభివృద్ధి అయ్యి రాష్ట్రంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఈ తడ రావణింగ మొట్టలో సప్లై చేస్తాం. కూడా దాదాపు వారం రోజుల ముందే వచ్చి హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మనతో యువత ఉన్నారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మేము ఇప్పుడు నుండి కడుతున్న ప్రభ కాదు, గత 100 సంవత్సరాల నుండి మా తాతలు కడుతున్న ప్రభ. బట్ 79 ఇయర్స్ నుండి ఎలక్ట్రికల్ ప్రభ అనేది మేము కడతా వస్తున్నాం. ఓకే, ఇది మా తాతలు నేర్పించిన ఆనవాయితీ మాకు. ఓకే, కాబోయే తరానికి అంటే మా పిల్లలకి ఉక్కపాలతో నేర్పించబోతున్న ఆనవాయితీ మేము. ఓకే, అండ్ అలాగే ఈ చుట్టూరు 16 ఊళ్ళు కడతాడు ప్రభ. కానీ కావూరి గ్రామ ప్రభకి ఒక ప్రత్యేక పట్టింపు ఉంది. ఓకే, అండ్ అలాగే అభిషేకం కానీ ఏదైనా ఫస్ట్ మా ప్రభకే చేశాక మిగతా ప్రభలకు చేస్తాడు ఈ లొకేషన్లో. అండ్ అలాగే మా ప్రభకు ఉన్న గొప్పదనం ఏంటంటే 6 గంటల బండి. ఈ చుట్టుపక్కల ఉన్న 16 ఊళ్ళ ప్రభకి ఏ ప్రభకి లేని బండి మా ప్రభకి ఉంది 6 గంటల బండి. అండ్ అలాగే ఈ ప్రభ హైట్ వచ్చేలోపు 110 ఫీట్స్ ఉంటుంది. వన్ ఆఫ్ ది ఫేమస్ లైక్ మన రాష్ట్రం మొత్తంలో 7 days ఫెస్టివల్ ఎక్కడా జరపరు. ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా కేవలం కావూరు గ్రామంలో జరుపుతాడు 7 days ఫెస్టివల్. హూ ఈస్ స్టేయింగ్ ఇన్ అమెరికా ఆల్సో, వాళ్ళందరూ వస్తాడు ఓన్లీ శివరాత్రి ఫెస్టివల్కి. ఇదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ వీ విల్ సెలబ్రేట్ ఇన్ అవర్ విలేజ్. థ్యాంక్ యూ. ముందుగా మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకు, త్రికోటేశ్వర స్వామి భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ ప్రభ అనేది మా తాత ముత్తాతల కాలం నుంచి చెక్క ప్రభను తీసుకెళ్తున్నారు. చెక్కతో తయారు చేసిన ప్రభను తీసుకెళ్ళడం ఆనవాయితీ. ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత 79 సంవత్సరాల నుంచి కంటిన్యూగా 1 సంవత్సరం కట్టి 1 సంవత్సరం కట్టకుండా 79 సంవత్సరాలు కంటిన్యూగా కడుతూ వర్షాలు పడినా వర్షాలు పడపోయినా రైతులు సమైక్యంగా ఈ కావూరు గ్రామ ప్రభను కడుతున్నాడు. ఇందులో ఇంకొక ముఖ్య విశేషం పెద్దలు ఆనాడే చేశారు. కావూరు గ్రామంలో సహపంచి భోజనాలు అనేవి పలనాటి బ్రహ్మనాయుడు తర్వాత మొదలుపెట్టింది కావూరు గ్రామంలోనే. కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సహపంచి భోజనాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. అదేవిధంగా కోటప్ప కొండని మా ప్రభ మా కుర్రవాళ్ళు కావూరు గ్రామం ఉన్నంతకాలం కూడా ఈ ఆనవాయితీని కొనసాగిస్తూనే ఉంటాము. 100 ఏళ్ళు కావచ్చు, 2000 ఏళ్ళు కావచ్చు, ఈ కలియుగం ఉన్నంతకాలం
చుట్టుపక్కల గ్రామ ప్రభలో రాపోయినా కూడా కావూరు గ్రామ పని అనేది కోటప్పకొండలో ఉంటుంది. కోటప్పకొండలో ఏ ఊరి ప్రభ వచ్చినా కూడా త్రికోటేశ్వర స్వామి కావూరు గ్రామ ప్రభ రాకపోతే తినడం లేదు. కోటి వేలుపుల అండ కోటప్పకొండ అని అందరూ చాలా గొప్పగా చెప్పుకునే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామ ప్రజలు ఇంత సగర్వంగా నిర్వహించుకుంటున్నందుకు మేము పక్క గ్రామాల నుంచి వచ్చి కూడా దీన్ని చూసి కనుల విందుగా ఉంది. దీన్ని చూసి ఆ కోటప్పకొండ ఆ పరమశివుడికి ఆనందంతో శంఖానాదం చేసి వెళ్ళాలని ఆనందంతో వచ్చాము. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవా, హర హర మహాదేవా, హర హర మహాదేవా. కోటి వేలుపుల అండ కోటప్పకొండ త్రికోటేశ్వర నమో నమః. ఇదే పరిస్థితి. దాదాపు ఇక్కడంతా కూడా గ్రామంలో 3 రోజులు మన కావూరు ప్రభ బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ వచ్చి కోటప్పకొండ తిరణాలు జయప్రదంగా ముగించుకొని వచ్చిన దాకా అన్నదానం ఫుల్గా ఊరు ఎన్ని ఊళ్ళు వాడు వచ్చినా కూడా లేదనుకుంటే అన్నదానం పెడుతున్నామండి. ఇది పరిస్థితి. ఏదైతే సంక్రాంతికి 3 రోజుల పండుగ జరుపుకుంటారో ఇక్కడ శివరాత్రికి ఈ ప్రాంత వాసులు 3 రోజులు జాగరణ చేస్తూ కూడా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అన్నదానం చేస్తూ ఈ ప్రభలు ఏదైతే ఈరోజు స్టార్ట్ అయ్యి రేపు ఉదయానికల్లా ఇది కోటప్పకొండ చేరుకొని మరలా ఎల్లుండి గ్రామాల్లోకి వచ్చేంత వరకు కూడా అనేక సంబరాలు చేసుకుంటారు. ఇది కూడా బస్తీ. ఓటు స్టూడియో.